ఎందుకంటే అది హార్ట్ ఆఫ్ ద సిటీ. చంద్రబాబు గారు ఈ మధ్య వచ్చినప్పుడు కర్నూలుకి వచ్చినప్పుడు మన సి క్యాంప్ రైతు బజార్కి వచ్చినప్పుడు సార్ పోయేప్పుడు లేదు భరత్ ఇక్కడ ఖచ్చితంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలా, ఎక్కడో మీరు చూసి ఎక్కడో పెడితే హైకోర్టు బెంచ్ నేను ఒప్పుకోను, ఖచ్చితంగా మీకు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే గవర్నర్ ని కూడా నేను లాంచ్ లో కలిసినప్పుడు ఎయిర్పోర్ట్ లాంచ్ లో ఆ రోజు కూడా డిస్కషన్ వస్తే హైకోర్టు బెంచ్ మీరు ఎక్కడో పెట్టద్దండి భరత్, ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సింది హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టాలా అని చెప్పినప్పుడు సో ఇమీడియట్ గా నా ఆలోచన ఏబీసీ క్యాంప్ లో దాదాపు 160 నుంచి 170 ఎకరాలు ఉంది. అక్కడ స్టెప్ బై స్టెప్ గా ఎవరికి ప్రాబ్లం లేకుండా దానికి అనవసరంగా మీరు అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర పోయి ఏమో చెయ్యాలని చూసి ఏమో చేస్తే మీరు వేళ్ళు చేతులు కాలుతాయండి. నేను మొదలే చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అది తెలుసుకోండి. నేను ఆ ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్ వాళ్ళకి నేను మరీ చెప్తున్నా, మీకు ఈ సమస్య ఏమన్నా ఉందా అంటే కూర్చొని మాట్లాడండి. ఇట్లాంటి పెద్ద ఇష్యూనే ఇక్కడ ఇట్లాంటిదే మేము సార్ట్అవుట్ చేయగలిగినాం. సో అది మీరు అడిగేది ఏమన్నా ఉంటే మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయగలుగుతాం. దాన్ని మీరు రచ్చ చేయాలా ఏదో చెయ్యాలని చూస్తే మాత్రం మరి స్ట్రాంగ్ కర్ర తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు పొరపాట్లు చేయొద్దని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. దాని జోలికి పోకుండా నీట్ గా చేయాలనుకుంటున్నాం. మేము హైకోర్టు బెంచ్ పెట్టాలనుకుంటున్నాం. ఫ్యూచర్ లో కలెక్టర్ కాంప్లెక్స్ కూడా ఏ రకంగా సెక్రటరియట్ లో టవర్స్ తర హెచ్ఓడీస్ గానీ సెక్రటరీ లెవెల్లో గానీ టవర్స్ చేయాలనుకుంటున్నామో ఆ రకంగా చేయాలనే ఆశ ఉంది. ఎందుకంటే దాదాపు 40-50 ఏళ్ళైంది కలెక్టర్ కాంప్లెక్స్ కూడా చాలా ఓల్డ్ అయిపోయింది. ఇట్లాంటివన్నీ స్టెప్ బై స్టెప్ ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. సో అక్కడ వాళ్ళకి నేను మరీ విజ్ఞప్తి చేస్తా ఉండేది, అక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మా అధికారులతో మాట్లాడండి, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడండి. వాళ్ళకి అప్పచెప్పినా నేను టాస్క్ ఏం చేయాలనేది డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసుకోవాల్సిందే. ఇంకోటి ఏమంటే మీరే రాసి నాకు ఇచ్చినారండి, మరీ చెప్తున్నా ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్ వాళ్ళకి మీరు నాకు రైటింగ్ లో రాసి మేము మార్చ్ కల్లా వెకేట్ చేస్తాము అని చెప్తే మరీ మీరు రిక్వెస్ట్ చేస్తే జూన్ జూలై వరకు పాత కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసి పెంచడం జరిగింది. అన్ని టైం లైన్స్ అయిపోయినాయి. సో మీరు ఎవరన్నా కానీ సడన్ గా పోయి అక్కడ క్వార్టర్స్ ని చెక్ చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్, డ్రింక్ చేసిన బాటిల్స్ ఉంటాయి, ఇంకా చెప్పరాదు, ఇంకా చాలా అసహ్యమైన సబ్జెక్ట్స్ అన్ని అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా ఎందుకంటే వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఒక్కొక్క ఎకరా 70 కోట్లు అండి. అక్కడ మీరు 100 ఎకరాలు వేసుకుంటే 700 కోట్లు, దగ్గర 150 అంటే 1000 కోట్లు దాటిపోతుంది. అట్లాంటి మంచి ప్రాపర్టీని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకుని మా ఇష్టము మేమే ఉంటాం మేమే చేస్తామంటే అది సహించేది లేదు. ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మీకు కావాల్సింది ఏదైనా ఉంటే డిస్కస్ చేయండి, సార్ట్అవుట్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే